హలో గాయ్స్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. సో రీసెంట్గానే అయ్యప్ప జన్మ రహస్యం అనేటటువంటి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1 కింద. సో ప్రెజెంట్ మనం పార్ట్ 2 తెలుసుకోబోతున్నాం. సో ఇన్ కేసు ఎవరైనా సరే ఆ వీడియో చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో కానీ ఓపెన్ చేస్తుంటే పార్ట్ 1 యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చారంటే ఈ వీడియో కొంచెం క్లారిటీగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. సో లేట్ చేయకుండా పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. సో శివుడికి విష్ణుకి కలిగినటువంటి ఈ మణికంఠుడు ఎవరైతే ఉన్నారో సో పంబా నది తీరాన వాళ్ళిద్దరు ఆ బిడ్డను అలా వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో అటుగా వస్తున్నటువంటి రాజశేఖరుడు అనేటటువంటి రాజుకి పంబా నది ఒడ్డునటువంటి ఈ మణికంఠుడు దొరుకుతాడు. సో అక్కడ ఉన్నటువంటి అంటే నారదుడు ముని వేషంలో ఉన్నటువంటి ఒక సాధువు ఎవరైతే ఉంటారో సో ఈ బిడ్డ యొక్క నీకు ఊరికినే దొరకలేదు, సో ఇందుకల రీజన్ ఉండేది, సో దానికి ఓ 12 ఏళ్ల తర్వాత నీకు ఆ విషయం తెలుస్తా అని చెప్తాడు. సో ఓవరాల్గా రాజశేఖరుడు ఆ పిల్లాడిని తీసుకుని వెళ్తాడు అనమాట. సో ఆ పిల్లాడిని తీసుకొని రాజ్యానికి వెళ్ళినప్పుడు రాణి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న పిల్లాడి గొంతు వినిపిస్తుంది. సో ఎప్పటి నుంచో సంతానం లేనటువంటి ఆ తల్లికి ఏంటంటే ఆ విధంగా ఒక చిన్న పిల్లాడి గొంతు వినిపడేసరికి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజా ఎవరు ఇతను అని అడిగితే ఇలా దొరికాడు, సాధువు ఇలా చెప్పాడు, సంథింగ్ జరిగిందంతా చెప్పిన తర్వాత చాలా సంతోషంగా రాణి ఆ మణికంఠుడిని తీసుకుంటుంది అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరికి మణికంఠుడు అంటే చాలా విపరీతమైన ప్రేమ అనేది పుడుతుంది. అండ్ అంతేకాకుండా ఒక దైవ స్వరూపుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆ విధంగా ఆ ఊర్లోకి రావడంతో సో ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అనమాట. వాహనాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి, సో ధనానికి ఇబ్బంది ఉండదు. ఏ రాజ్యానికి వెళ్ళినా సరే విజయం మొత్తం రాజశేఖరుడిదే అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో అయ్యప్ప స్వామి దయ వల్ల మొత్తానికి ఆ రాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. సో వాళ్ళకంటూ ఒక సొంత కడుపున పుట్టినటువంటి బిడ్డ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరికి మణికంఠుడు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. సో మొత్తానికి మణికంఠుడికి విద్యాభ్యాసం చేయిస్తే కాస్త ముందుకు వెళ్తాడని చెప్పేసి మొత్తం మీద రాజు ఏమనుకుంటాడంటే మణికంఠుడిని విద్యాభ్యాసం కోసం అక్కడ ఉన్నటువంటి గురుకులంలోకి పంపిస్తాడనమాట. సో గురుకులంలో ఆ టీచర్, ఆ గురువు ఎవరైతే ఉంటారో సో చెప్పినటువంటిది ఏకసంతగ్రహి అంటారు కదా, సో ఒక్కసారి చెప్పినవంటే అలా పట్టేసుకునేవాడు అనమాట మణికంఠుడు. సో అందువల్ల ఏంటంటే కొన్నిసార్లు మణికంఠుని చూపించి ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ మణికంఠుని చూపించి చూసి నేర్చుకోండి, ఎంత త్వరగా నేర్చుకున్నాడు అని చెప్పి ఆ గురువు చెప్తూ ఉండేవాడు. సో గురువుకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా డౌటే అనమాట, ఎందుకో మణికంఠుడిని చూస్తే సాధారణ మానవుళ్ళ కాదు, ఇతను ఒక దైవ స్వరూపుల్లా ఉన్నాడని అనుమానంతో సో గురుదక్షిణ కింద ఏం కావాలో అడగమని చెప్పి మణికంఠుడు అడిగినప్పుడు అప్పుడు గురువుగా ఉన్నటువంటి ఆయన చెప్తాడనమాట, సో వాళ్ళ బిడ్డకి కంటి చూపు అనేది ఉండదు, సో నా బిడ్డకి ఎలా సరే కంటి చూపుని ప్రసాదించండి అని చెప్పి ఆ ఉన్నటువంటి ఆ గురువు ఎవరైతే గురుకులంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో సో మణికంఠుడిని అడగడం జరుగుతుంది. సో మణికంఠుడు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గురువు యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో సో అతనికి కంటి చూపు తెప్పిస్తాడు. కానీ బయటకు వచ్చి ఇది నేను తెప్పించినటువంటి విషయాన్ని ఎక్కడ చెప్పొద్దు అని చెప్తాడనమాట. సో ఇందుకల కారణం అనేది మనకి మళ్ళీ తెలుస్తుంది. సో మొత్తానికి గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొచ్చినటువంటి కొడుకుని చూసి రాజశేఖరుడు చాలా సంతోషిస్తాడు. ఎలాగైనా సరే పట్టాభిషేకం చేసి రాజును చేయాలి అనుకుంటాడు. సో ఈ క్రమంలో ఏంటంటే చిన్నపిల్లాడు కదా, 12 ఏళ్ల పిల్లాడు. సో దానికి సంబంధించి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి మనుషులు చెప్పడం మొదలు పెడతాడు. అక్కడ ఉన్నటువంటి మంత్రి అడుగుతాడనమాట, ఏమైనా రాజా మీకైనా మతిగాస్త చెల్లించిందా, ఎందుకని మీ కడుపునటువంటి రక్త సంబంధం ఉన్నటువంటి బిడ్డ ఉండగా ఎందుకని నది వద్ద దొరికినటువంటి బిడ్డని రాజు చేయాలని అనుకుంటున్నారు, సో మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందని ఈ విధంగా రాజును క్వశ్చన్ చేస్తాడనమాట మంత్రి. సో రాజశేఖరుడు కోపం వచ్చి నేను రాజునా నువ్వు రాజువే, నాకు తెలీదా నాకేం చేయాలో, సో ఇన్ కేసు నువ్వు కానీ ఇలాగనే మాట్లాడావంటే నిన్ను దేశ బహిష్కరణ చేస్తానని చెప్పి మొత్తం బెదిరిస్తాడు. సో మంత్రికి ఏంటంటే కాస్త ఆయనకి నచ్చినటువంటి ఎక్కడ సందు దొరికితే అక్కడ ధనాన్ని దోచుకునేటటువంటి మంత్రి, ఒక కరప్టెడ్ మినిస్టర్ అనుకోండి. సో అటువంటి మంత్రికి ఏంటంటే ఇన్ కేసు మణికంఠుడు గారు రాజు అయ్యాడంటే అతని ఆటలు సాగేటటువంటి అవకాశం లేదు. సో అందువల్ల ఏంటంటే రాజు బయటకు వెళ్ళినటువంటి సమయం చూసుకొని పురమందిరిలో ఉన్నటువంటి మహారాణి దగ్గరికి వెళ్తాడనమాట. రాణి ఈ విధంగా మణికంఠుడిని రాజు చేస్తానంటున్నారు, మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే అది మంచి విషయమే కదా, మణికంఠుడు గొప్పోడు శ్రేష్ఠుడు అని తల్లి కూడా రాణి కూడా మాట్లాడతారు. సో మొత్తం మీద రాణి మనసులో ఏదో కొత్త కల్మషం నింపాలని చెప్పి మంత్రి చెప్తాడనమాట. సో మణికంఠుడు ఇలా దొరికాడు, సో ఇన్ కేసు కానీ అతనే కానీ రాజు అయ్యాడంటే నెక్స్ట్ అతని తరమే రాజ్యపాలన చేస్తుంది, కానీ నీ కొడుకు అంతా కూడా ఏదో సైన్యాధ్యక్షుడు గారు లేదా మంత్రి గారు ఈ విధంగా బతికిపోవచ్చని మొత్తం మీద సొంత కొడుకు మీద ప్రేమ చిగురించేలా ఏదో చేస్తాడనమాట. సో మంత్రి ఇన్ని చెప్పేసరికి ఏంటంటే రాణి మనసు కూడా కాస్త మారిపోద్ది అనమాట. నిజమే కదా, అయ్యప్ప పంబా నది ఒడ్డున దొరికాడు, సో ఎవరికి పుట్టినటువంటి బిడ్డ, సో నా బిడ్డే ఉన్నాడు కదా, ఇంతకుముందు నాకు బిడ్డ లేడు కాబట్టి నేను రాజ్యాన్ని ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు నాకే బిడ్డ ఉన్నాడు కదా అంటే రాణి మనసు కూడా మారిపోతుంది అనమాట. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే రాణి సపోర్ట్ ఈ మంత్రి ఏం చేస్తాడంటే ఈ అయ్యప్ప స్వామికి కాస్త క్షుద్ర పూజలు అంటారు కదా, సో అటువంటి క్షుద్ర పూజలు అనేవి జరిపించి మణికంఠుడి యొక్క ఆరోగ్యం బాగా లేకుండా చేసేస్తాడు. సో
మణికంఠుడు దైవ స్వరూపం అయినప్పటికీ 12 ఏళ్ళు వచ్చేంత వరకు అతను సాధారణ మానవుల్లో బతకాల్సిందే. సో అందువల్ల వాళ్ళు చేసినటువంటి ఆ క్షుద్ర పూజలకి మణికంఠుడి యొక్క ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా చనిపోతాడేమో అని చాలా మంది కూడా అనుకుంటారు. చాలా బాధగా ఉంటారు రాజశేఖరుడు కూడా. సో ఆ టైంలో ధన్వంతరి అనేటటువంటి ఆయన వైద్యుడిగా అక్కడికి వచ్చేసి మొత్తం మీద అయ్యప్ప స్వామిని బ్రతికిస్తాడనమాట. దాని తర్వాత నుంచి రాజశేఖరుడు మరింత జాగ్రత్తగా అయ్యప్ప స్వామిని పక్కనే పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. సో ఇది గమనించినటువంటి మంత్రి ఏంటంటే ఇలా పక్కనే ఉంటే కష్టం కదా, సో ప్లాన్ వర్కౌట్ అవ్వదు అనుకొని సో ఎలాగైనా సరే రాజుని బయటకు పంపాలని ఏదో ఒక మాయ మాటలు అయితే చెప్పి రాజుని మణికంఠుడికి దూరం చేసే విధంగా రాజుని అడవికి పంపిస్తాడనమాట. సో ఈ క్రమంలో మణికంఠుడికి పెట్టేటటువంటి భోజనంలో విషం కలిపి ఇస్తాడు అటువంటి మంత్రి. సో మంత్రి విషం కలిపి ఇచ్చినటువంటి అన్నం తిన్నటువంటి ఆ అయ్యప్ప ఎవరైతే ఉన్నారో సో ఆ విషయాన్ని మిగి పడుకుంటాడు అనమాట. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తండ్రి కదా, సో పరమేశ్వరుడు వచ్చి ఆ విషయాన్ని మొత్తం తీసుకెళ్ళిపోతాడు. సో మళ్ళీ రెండోసారి వేసినటువంటి ప్లాన్ కూడా కొలాప్స్ అయిపోయింది. సో ఈసారి ఇక నాకు అవ్వట్లేదు అనేసి మహారాణి దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా ఆరోగ్యం బాగలేనట్టు కాస్త నటించండి, సో ఎవరు వచ్చి అడిగినా సరే ఆరోగ్యము తగ్గలేదు, ఎంత బాగు చేసినా సరే నాకు తగ్గలేదనే చెప్పండి, మిగతా నేను చూసుకుంటానని మంత్రి ప్లాన్ చేస్తాడు. అలానే రాణి కూడా ఒప్పుకుంటుంది. సో ఈ క్రమంలో రాణికి విపరీతమైన తలనొప్పి అని చెప్పేసి అక్కడ పురమందిరంలో పడుకుంటుంది అనమాట. రాజు అక్కడ ఉన్నటువంటి వైద్యులందరినీ పిలుస్తాడు. సో ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా వైద్యం చేసినా కూడా రాణి నాకు తలనొప్పి తగ్గట్లేదు అన్నప్పుడు సో ఈ విధంగా రాణి ఎన్ని మందులు ఇచ్చినా కూడా తగ్గట్టదు అనేసరికి అక్కడ ఉన్నటువంటి బెస్ట్ వైద్యుడు ఎవరైతే ఉంటారో సో అతనికి మంత్రిని చెప్తాడనమాట. నువ్వేం చెప్తావంటే రాజుగారికి ఈ అడవిలో ఉన్నటువంటి పులి పాలు తెస్తేనే రాణి గారి యొక్క తలనొప్పి తగ్గుతుందని చెప్పి బెదిరిస్తాడు ఆ వైద్యుని. సో వైద్యుడు అలానే రాజుకి చెప్పడంతో పులి పాలు ఎవరు తెస్తారు, సో ఎవరు తెచ్చినా సరే వాళ్ళకి ఇలా ఇచ్చేస్తాం, రాజ్యం ఇస్తాం, ఏమైనా ఆభరణాలు కావాలని ఇస్తామంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. సో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తిరిగి రాకపోవడం. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో అయ్యప్ప స్వామి ముందరికి వెళ్ళి నేను తీసుకొస్తాను నాన్న అని చెప్పినప్పుడు రాజశేఖరుడు వద్దని అంటాడు. సో నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు కానీ ఇప్పుడే వెళ్ళావంటే వెళ్ళిపోయి తలకల పైగా నీకు నేను పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, ఈ టైంలో నేను అడవులకు ఎలా పంపించాలని చెప్పి రాజశేఖరుడు ఏదో విధంగా మణికంఠుడు వచ్చేసి చెప్తాడు, అతను కన్విన్స్ చేసి మొత్తానికి నేను వెళ్తానంటాడు. సో మణికంఠుడు వెళ్ళటానికి సిద్ధపడతాడు. సో అడవికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి అయ్యప్పకి ఏంటంటే నెయ్యి, బెల్లం, అన్నము అండ్ అలానే కొబ్బరి సంబంధించినటువంటి ఒక ఐటమ్ ని కూడా పెట్టి దాంతోపాటు పూజ సామాన్లు పెట్టి తీసుకెళ్తారనమాట. సో ఇదే ప్రస్తుతం మన అయ్యప్ప స్వాములు ఇరుముడిగా తీసుకెళ్లేటటువంటి ఒక సామాగ్రి. సో ఇరుముడిని చూస్తుంటారు కదా, సో ఈ సామాగ్రి అయ్యప్ప అడవులకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు కాబట్టి అదే సామాగ్రిని ఇప్పుడు అయ్యప్ప కోసం తీసుకెళ్తున్నారు. సో మొత్తానికి అయ్యప్ప బయలుదేరుతాడు అనమాట పులి పాలు తీసుకురావడానికి. సో ఇలా అడవి మధ్యలో వెళ్తున్నటువంటి అయ్యప్పకి దూరం నుంచి ఒక బందిపోటు కనిపిస్తాడు. సో ఈ బందిపోటు ఏంటంటే ఎలాగైనా సరే అయ్యప్ప దగ్గర ఉన్నటువంటి సంపదని దోచుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ దగ్గరకు వస్తాడు. కానీ దగ్గరకు వచ్చి చూసిన వెంటనే మణికంఠుడి యొక్క ముఖ తేజస్సు చూసి మొత్తానికి ఇతర సాధారణ మానవుడు అయితే కాదు, ఏదో దివ్య తేజస్సు ఉన్నటువంటి మనిషి. సో ఈ అడవి అనేది చాలా భయంకరమైనది, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి మణికంఠుడికి మాటిస్తాడు. సో అప్పుడు మణికంఠుడు ఏం చెప్తాడంటే నాకు నీ రక్షణ ఏం అవసరం లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూడటానికని చాలా మంది భక్తులు వస్తారు, సో వాళ్ళ రక్షణ బాధ్యత నీదే, సో ఎలాగైనా సరే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి దారి చూపించు అని చెప్పి ఆ బందిపోటుకి చెప్తాడు. సో ఆ బందిపోటు ఎవరో కాదు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వావర స్వామి అనమాట. సో అడవిలో అయ్యప్పకి ఎదురైనటువంటి వావర స్వామిని ఇప్పుడు చాలా మంది దర్శించుకుంటూ అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నారు. సో ఓవరాల్ గా ముందరికి వెళ్ళినటువంటి అయ్యప్పకి ఏంటంటే మహిషి అనేటటువంటి రాక్షసి ఎదురుపడుతుంది. సో ఫస్ట్ లో చెప్పారు కదా, ఫస్ట్ పార్ట్ లో ఆ హోల్డ్ లో పెట్టండి అని. సో ఆ రాక్షసి చాలా యాగాలు యజ్ఞాలు అన్నింటినీ కొలాప్స్ చేసి మొత్తం మీద అడవిలోకి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామికి ఎదురుపడుతుంది. సో అక్కడ రాక్షసికి అండ్ అయ్యప్ప స్వామికి చాలా భీకర యుద్ధం అయితే జరుగుతుంది. కొన్ని రోజులు జరుగుతున్నటువంటి యుద్ధం తర్వాత మొత్తానికి మహిషి అయితే మరణిస్తుంది అనమాట. అంటే అయ్యప్ప స్వామి వధిస్తారు. సో ఓవరాల్ గా దాని తర్వాత వధించిన తర్వాత నాట్యం చేస్తాడు అనమాట, భీకర నాట్యం చేస్తారు అయ్యప్ప. సో ఈ క్రమంలో ఆ మహిషి అనేటటువంటి రాక్షసి చనిపోయిన తర్వాత అందులోంచి ఒక దేవకన్య పుట్టుకొస్తుంది. ఆ దేవకన్య ఎవరో కాదు, మాళికాపురత్తమ్మ. సో ఈ మాళికాపురత్తమ్మకి ఎట్లయినా శాప విమోచనం జరిగింది కాబట్టి శాప విమోచనం చేసినటువంటి అయ్యప్పనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సో అయ్యప్ప స్వామి కుదరదు అంటాడు. లేదు ఎలాగైనా సరే నాకు శాప విమోచనం చేస్తారు, వెంటనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడనమాట, కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూడడానికి కన్యాస్వాములు అనే వాళ్ళు వస్తారు, సో ఎప్పుడైతే కన్యాస్వాములు ఆగిపోతారో నన్ను చూడడానికి రావటం అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అంటారు. సో కన్యాస్వాములు అంటే ఎవరంటే ఫస్ట్ టైం మాల ధరిస్తారు కదా, సో వాళ్ళనే కన్యాస్వాములు అంటారు. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం మాల ధరించిన వాళ్ళు కాకుండా అంటే మాల ధరించి సెకండ్ టైం థర్డ్ టైం వచ్చే వాళ్ళు మాత్రమే వస్తారో ఆ రోజుని నేను పెళ్లి చేసుకుంటానంటారు. సో అందుకని కన్యాస్వాములు ఎవరైనా సరే మాల వేసుకుంటే ఫస్ట్ మాళికాపురత్తమ్మ దగ్గరికి వెళ్ళి చూపిస్తారనమాట. అంటే నేను వచ్చాను, అంటే నేను ఒకడు ఉన్నాను, కన్యాస్వామిగా వచ్చాను, మొట్టమొదటిసారి మాల వేసుకుని చూపిస్తారు. అందువల్ల ఫస్ట్ మనం మాళికాపురత్తమ్మని దర్శించుకుంటాం.
సో ఓవరాల్గా ఈ విధంగా మహిషి అయితే అంతమైపోయింది. సో అయ్యప్ప స్వామి జననం యొక్క అర్థం అయితే తెలిసిపోయింది అనమాట. సో మహిషి అంతమైపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ వచ్చి ఆశీర్వదిస్తుంటారు అనమాట అయ్యప్ప స్వామిని. సో అయ్యప్ప అంటే అయ్య అన్న తండ్రి అనే, అప్ప అన్న తండ్రి అనే తమిళ్లో. సో ఇద్దరు తండ్రులు కలయిక కాబట్టి అతను అయ్యప్ప అని పిలిచేవాళ్ళు అనమాట. సో మహావిష్ణువు అండ్ శివుడిని కాబట్టి సో అయ్యప్పగా పిలిచేవారు. సో అక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ వచ్చి దేవలోకంలో కలిసిపోయినప్పుడు లేదు లేదు నా తల్లి అక్కడ బాధపడుతోంది, సో నా తల్లికి నేను వెళ్ళాల్సిన పులిపాలు ఇవ్వాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో సో ఇంద్రుడు ఒక పెద్ద పులిగా, ఒక ఆడపులిగా మారిపోయి అండ్ అక్కడ ఉన్నటువంటి దేవతా గణాలందరూ కూడా పులి పిల్లలుగా మారిపోయి సో ఆ విధంగానే రాజ్యానికి వస్తారనమాట. సో ఆ విధంగా అయ్యప్ప ఒక పులి మీద రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆ దేశ రాజ్య ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారనమాట. సో వచ్చినటువంటి అయ్యప్పను చూసి రాజశేఖరుడు సంతోషపడతాడంటే కాస్త సాడ్ గా ఉంటాడు. సో ఇందుకల కారణం ఏంటంటే నేను పులిపాలు తీసుకొచ్చేసానని చెప్పినప్పుడు లేదు లేదు నువ్వు వెళ్ళిన నెక్స్ట్ డేనే మీ అమ్మకైతే తలనొప్పి తగ్గిపోయింది, నాకెందుకు ఇదంతా కూడా ఒక కపట నాటకాలను అనిపిస్తుంది, మీ అమ్మ కూడా మీ ఆ మంత్రితో కలిసిపోయిందని చెప్పినప్పుడు సో మొత్తానికి మణికంఠుడు చెప్తాడనమాట, ఈ మహిషి అనేటటువంటి రాక్షసిని నేను అడవిలో అయితే సంహరించేశాను. సో ఈ విధంగా నా జన్మ యొక్క అర్థం అయితే పూర్తయిపోయింది, ఇక నేను బయలుదేరుతాను అనమాట. సో ఈ విధంగా ఆయన బయలుదేరి అడవిలో వెళ్ళి కూర్చున్నటువంటి ప్రదేశమే ఈ శబరిమల, ప్రస్తుతం మన కేరళలో చూస్తున్నటువంటిది. సో ఈ శబరిమల క్షేత్రంలో ఆయన ఎక్కాలంటే 12 ఏళ్ల పిల్లాడు అనమాట. సో ఆ యొక్క పీఠం అనేది చాలా ఎత్తులో ఉంటుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఇంత ఎత్తుకి 12 ఏళ్ల పిల్లాడు ఎలా ఎక్కుతాడని అక్కడ ఉన్నటువంటి దేవతా గణాలు సో 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 దిక్పాలకులు, విద్య, జ్ఞానం, వైద్యం, అజ్ఞానం అనేటటువంటివి ఈ విధంగా 18 మెట్లుగా ఒకరి మీద ఒకరు పడుకొని 18 మెట్లు అనేవి క్రియేట్ అయినాయి అనమాట. సో ఈ 18 మెట్ల మీద నడుచుకుంటూ అయ్యప్ప స్వామి అక్కడ ఉన్నటువంటి పీఠం మీద కూర్చోవడం జరుగుతుంది. సో ఆ పీఠాన్ని దర్శించుకోవడానికి ఇప్పుడు మన వాళ్ళు స్వాములందరూ కూడా మాల ధరించి ఇరుముడి తల మీద పెట్టుకుని శబరిమలకి వెళ్తున్నారు. సో ఇది అయ్యప్ప స్వామి యొక్క పూర్తి కథ అనమాట, అండ్ శబరిమల క్షేత్రం యొక్క విశిష్టత. సో ఎప్పుడైతే కన్యాస్వాములు రావడం ఆగిపోతారో పెళ్లి చేసుకుందామని మాళికాపురత్తమ్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. అండ్ మీరు వెళ్లే దారిలోనే మీరు వావర స్వామిని కూడా దర్శించుకుంటారనమాట. సో ఓవరాల్ గా అయ్యప్ప స్వామి కథ అయితే ఇది. సో మొత్తానికి నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు నేనైతే చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. సో మీకు ఇందులో ఏమైనా మిస్టేక్స్ అంటే కొన్ని ఏదైనా మిస్ అయ్యింది అన్నటువంటి విషయాలు కనిపిస్తే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మరో వీడియోలో మళ్ళీ మీకు ఒక తెలియని విషయాన్ని తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మర్చిపోకుండా ట్రూత్ మాస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.